నమస్తే, K2 న్యూస్కి స్వాగతం. గాంధీ భవన్లో జరిగిన పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఈ నెల 26 నుండి అమలు చేయబోతున్న 3 సంక్షేమ కార్యక్రమాలు రైతు భరోసా కింద వ్యవసాయయోగ్యమైన ప్రతి ఎకరాకు 12,000 ఆర్థిక సహాయం, రైతు కూలీ కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి 12,000 సహాయం, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు జారీ పథకాల అంశాన్ని పిఎస్సి సభ్యులకు వివరించారు. తిరుమల తిరుపతి ఘటనలో బాధితులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. జరిగిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దర్శనం టికెట్ల విషయంలో మళ్ళీ పాత పద్ధతిని తీసుకొస్తామన్నారు. గంటలు మేము నడుచుకొని వెళ్ళినా మాకు చాలా ఆనందంగా ఉండేది సార్. అప్పుడు ఇప్పుడు కింద ఇన్ని అవసరం 3 దిక్కలకి వెళ్ళి 3 దిక్కల చాలా రెస్ట్గా ఉంటే ఇక్కడ ఖాళీ ఉందని వచ్చాను సార్. నాకు ఇన్ని సంవత్సరాలకి ఇదే కష్టం అనిపించింది సార్. మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు అండి. రాత్రి 12, 1 గంట తెల్లవారులు నడుచుకుంటూ వెళ్ళేవారు. ఒకసారి 1 జనవరికి ఇక్కడే ఉన్నాం సార్. అప్పుడు మీరు కూడా వచ్చారు. అదేమ్మా, ఇప్పుడు మీరమ్మా నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా, ఆన్లైన్ లో పెడితే తీసుకుంటే ఆన్లైన్ లో మేము 3 పిల్లలు మా పిల్లల చిన్న చేయించాం కానీ హస్బెండ్ ఒక్కరికే దొరికింది సార్. మాకెవరికి దొరకలేదు. నా కోసమైనా హస్బెండ్ నాతోటి వచ్చారు. ఆయన ఏమైపోయారు కాదమ్మా, ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి కదా, దానికి కూడా మీరు సిద్ధపడతారా? నీ మనోభావాలు నేను అడుగుతున్నా. నువ్వు దేవుని చూడాలని నీకు ఇది ఉంది, అవసరమైతే 2-3 రోజులు ఇక్కడ ఉండిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నావు. కాబట్టి ఆన్లైన్ లో పెడితే టికెట్లు ఒక్కోసారి రావు. కాబట్టి కొన్ని ఆన్లైన్ లో పెట్టి కొన్ని ఆఫ్లైన్ లో పెట్టి అక్కడనే పెడితే కొండపైన పెడితే కొండపైన నడుచుకుంటూ దేవుని తలుచుకుంటూ అక్కడ ఉండిపోతారు. వెళ్తున్నామండి. అప్పుడే ఆటంకం రాలేదండి. మా పిల్లలు కూడా గాబరైపోయారు. అమ్మ 32 గంటలు ఎలా అమ్మ నిలబడ్డావంటే మాకు ఆ దేవుడిని తలుచుకుంటూ వెళ్ళిపోయామమ్మా. ఒక 8 గంటలు పెట్టేవారండి. మిగతాదంతా నడుచుకుంటూ దేవుడిని ప్రదర్శన చేసినట్టు వెళ్ళిపోయేవారు. ముందే కొండపైన టికెట్లు ఇచ్చి అదే బాగుంది సార్. ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేస్తే అప్పుడు లైన్ కట్ చేయడమే సార్. అది చేయొచ్చు. కావాలంటే ఒక 5-6 గంటలు పెట్టి ముందు టికెట్లు ఇచ్చేస్తారు. బయట వాళ్ళు తిరుక్కొని ఆ టైంకి వచ్చి మళ్ళా దర్శనం చేసుకుంటారు కొండపైన. మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, నన్ను ఇంక రానివారు కూడా నా పిల్లలు పనుల ధైర్యం కూడా మేము కాదు, దైవ నిర్ణయం. పెట్టుబడులు వచ్చాయి బాగా, అంతా వచ్చాయి. ఎట్లమ్మా, ఎన్నోసారి వచ్చారు మీరు? ఫస్ట్ టైం వచ్చామమ్మా. నల్గొండ జిల్లా మర్రిగూడలో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవుట్ పేషెంట్ల వివరాలు, స్టాఫ్ వివరాలు, మందులు, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు తదితర అంశాలను పరిశీలించారు. ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ప్రసవాలు, ఇమ్యునైజేషన్లను అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో తగినంత డాక్టర్లు, సిబ్బంది లేనందున ఇబ్బందిగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సాధ్యమైనంత త్వరగా ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సూపరింటెండెంట్ గారే ప్రజెంట్గా ఉంటారు ఇక్కడ. ఏ డాక్టర్ గారు లేదు లేదు, నేను రోజు ఎంక్వైరీ కూడా చేస్తాను. షిఫ్ట్ వైజ్ ఉంటుంది కానీ షిఫ్ట్ నిర్లక్ష్యం చేస్తున్నది కావాలి సార్. షిఫ్ట్ వైజ్ ఉంటుంది. పెద్ద ఆ పెద్ద మనిషి ఇది బయట నుంచి ఏం తెప్పించారు? ఇది చెప్పు. ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. నారాయణపేట జిల్లా మరికల్ మండల పరిధిలోని కన్మనూరు గ్రామంలో గత 5 సంవత్సరాలుగా జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ గ్రామస్తులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు గురువారం మరికల్ మండల పరిధిలోని కనుమనూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై విజిలెన్స్ అధికారిని ఎం ఉమారాణి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. జరిగిన పనులను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. విచారణ అనంతరం లోపాలను, అక్రమాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఆమె వివరించారు. కూలీలు వాళ్ళ పనికి ఎంతైతే పని చేసినో అంత రావాలా, కానీ పక్కోళ్ళకి పంచడానికి కాదు.
మీరు కూడా తెలుసుకోవాలి. ఒకటి, పని చేసిన వాళ్ళకి వేతనం రావాలి కానీ పని చేయని వాళ్ళకి రావడానికి లేదు. వీళ్ళ డబ్బులు కట్ చేసి ఇస్తున్నది గవర్నమెంట్, ఎవరైనా పేరు యాడ్ చేస్తే. అట్లా రాకుండా చూడాలి. మాస్టర్లో కొట్టి వేతనం ఉండొద్దు. వేరే వాళ్ళ పేర్లు రాస్తున్నారు అంటే మీ వేతనం నుంచి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. పనేమో మీరు చేయాలా, వేరే వాళ్ళకి డబ్బులు పోవాలా? అదంతా రాదు కదా మీకు. గవర్నమెంట్కి లాస్ లేదు, పని అంతే రికార్డ్ అవుతుంది, కానీ డబ్బులు మాత్రం పని చేయని వాళ్ళకు కూడా పంచుతున్నారు. కాబట్టి మాస్టర్స్లలో కొట్టి వేతలు ఉండొద్దు. ఎవరైతే పని చేస్తారో వాళ్ళ సొంతగానే ఉండాలి. నీ పేరు దగ్గర ఉందా లేదా చూసుకొని చేయాలి. పని సరిగ్గా చేయకపోతే 6 నెలల తర్వాత కొత్త వాళ్ళని పెట్టుకోండి. ఇది బాధ్యతనే అని చెప్పాము. ఇంకా మీకు సమస్యలు పరిష్కారం కాకపోతే మండల ఆఫీస్లో పీఓ ఉంటారు, డిఆర్డిఓ గారు ఉంటారు, అంబుడ్స్ పర్సన్ కూడా ఉన్నారు. కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆయన ఎంక్వైరీ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తారు. కలెక్టర్ గారికి సెక్రటరీ పంచాయతీరాజ్ కమిషనర్ గారికి వీళ్ళకి రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. న్యాయం జరగాల. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి వేతనం చెల్లించాలి. అంత పని చేయని వాళ్ళకి ఇవ్వద్దు. అంతేనా? అది ఆ లక్ష్యాలు చెప్పడానికే వచ్చినాం. ఖచ్చితంగా బిఎంసీ బాగా పనిచేసేటట్టు చూడండి. మేము బిఎంసీల మెంబర్లము అని మానిటరింగ్ నిఘా అని చేయాల బాధ్యత, కానీ అది రుబాబు చూపించడానికి కాదు. అర్థమైందా? బాధ్యత వాళ్ళు నిర్వర్తించేటట్టు చూడాలా. మా భార్య పేరు ఇచ్చినాము, మా అమ్మ పేరు ఇచ్చినాము, మా అక్క పేరు ఇచ్చినామని కాదు, తర్వాత మేము మా పేర్లు రాసుకున్నామని కాదు. వాస్తవాలు నిజంగా చెప్పాలి, పై లెవెల్లో తీసుకురావాలి. పని సక్రమంగా జరగట్లేదు చెప్పండి, అంతేగాని మిగతా విధంగా చేయడానికి లేదు. అర్థమైంది కదా? పెత్తనం చేయడానికి కాదు నిఘా విభాగము. ఈ విఎన్సి కమిటీ అనేది నిజాలు వాస్తవాలు కమిటీల ద్వారా మీ మన ఎంపీడీఓ గారికి, బిఓ గారికి, డిఆర్డిఓ గారికి, జిల్లా యంత్రాంగానికి రిపోర్ట్ చేయడానికి. సక్రమంగా జరిగితే ప్రాబ్లం లేదు. అర్థమైంది కదా? ఓకే, వర్క్స్ చూస్తామండి మేము. ఇప్పుడు వీళ్ళైతే ఎవరి ఉన్నాయో వాళ్ళకి రికార్డ్ చేసి తీసుకుంటున్నాము. గ్రామంలో మీరు ఈరోజు చెప్పిన విషయాలు రికార్డ్ చేయడం జరిగింది. ఓకే, వర్క్స్ అన్ని చూసిన తర్వాత ఏమింది, ఎంతవరకు జరిగింది, అసలు ఉన్నాయో లేవో చూస్తాము. నా పేరు ఎస్ రఘుపతి రెడ్డి. మాది కన్మన్నూరు విలేజ్, మర్కేల్ మండల్, నారంపేట జిల్లా. మా ఊర్లో ఉపాధి హామీల్లో చాలా రోజులుగా అవకతవకలు జరుగుతున్నాయి. 1,78,00,000 వర్కుల్లో చాలా భారీ ఎత్తున అవినీతి జరిగింది. మేము 2020 నుంచి ఇప్పుడు ప్రజెంట్ 2025 వరకు ఉన్న టోటల్ ఫైనాన్షియల్ ఇయర్ లో మేము అవకతవకలు జరిగినట్లు గుర్తించి డిస్టిక్ డిఆర్డిఓ ఆఫీసర్ గారికి ప్లస్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద మేము ఇంతవరకు ఒకసారి ఎంక్వైరీ జరిగింది. దాని మీద మళ్ళొకసారి విజిలెన్స్ వాళ్ళు వచ్చి గ్రామంలో ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దాంట్లో మొదటగా వచ్చే అంశాలు ఏంటంటే ఒకే కుటుంబానికి ఒకటే అన్నదమ్ములకే వివిధ రకాల జాబ్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఒకటే కుటుంబంలోని మెంబర్స్కి అందరికీ, ఇంట్లో నలుగురికి జాబ్ కార్డులు ఇవ్వడం జరిగింది. మరియు హైదరాబాద్లో నివసిస్తూ ప్రైవేటు పనిచేసుకునే వాళ్ళకి, స్టూడెంట్లకి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీలకి, ప్లస్ వివిధ రకాల ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి ఇట్లా గ్రామంలో పనిచేసినట్లు డబ్బులు పడ్డాయి. మరియు వాళ్ళు ఏ రోజు ఎక్కడ వర్క్లో పాల్గొన్నట్టు ఆధారాలు కానీ ఏవీ లేవు. వాళ్ళు ఎంతవరకు హైదరాబాద్లో నివసిస్తున్నారు, డబ్బులు మాత్రం ఈ గ్రామం ఉన్న ఉపాధి హామీ మీద తీసుకుంటున్నారు. దానిలోని ఈ ఫీల్డ్ అసిస్టెంట్ గారు రిటర్న్ తీసుకుంటున్నారు ఆ డబ్బులని. ఆ విధంగా చాలా అవకతవకలు జరిగాయి. మరియు కొన్ని వర్కులు అసలు వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్స్కే ఇవ్వడం జరిగింది. వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్స్ మీదనే ఆ వర్కులు జరిగినాయి, వాళ్ళే డబ్బులు తీసుకున్నారు. టోటల్గా హైయెస్ట్ పని దినాలు కూడా వాళ్ళ ఫ్యామిలీ యొక్క మెంబర్స్ మీదనే గుర్తించడం జరిగింది. ఇలా చాలా రకాల అవినీతి కార్యక్రమాలు జరిగాయి. మొత్తం ఎంత ఫ్రాడ్ అయిపోయింది? టోటల్ వచ్చేసి 1,78,00,000 వర్కులను అవినీతి జరిగినట్టు మేము గుర్తించాం. సమగ్ర విచారణ జరిగినప్పుడు ఇంకా భారీ ఎత్తున అవకతవకలు బయటపడతాయి. దీంట్లో ఫీల్డ్ అసిస్టెంట్ అయినటువంటి ఎండి మదన్ గారి మీద మరియు పాత ఏపీఓగా ఉన్న చంద్రశేఖర్ గారి మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఈరోజు విజిలెన్స్ అధికారులు మా గ్రామానికి వచ్చి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా రిజర్వాయర్ నుండి పాలమూరు డిండి పేరుతో నీటిని తరలించి ఉమ్మడి మహబూబ్ నగర్ కు నష్టం చేసే ప్రతిపాదన రద్దు చేయాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఎమ్మెల్యేలకు, పార్లమెంటు సభ్యులకు పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో బహిరంగ లేఖ రాశామని పాలమూరు అధ్యయన వేదిక కమిటీ సభ్యులు వెంకట్రాములు, సుదర్శన్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి కష్టాలు ఈనాటికి తీరలేదని
దశాబ్దాలుగా సాగునీటి కోసం ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు పోరాడుతున్నాయన్నారు. పాలమూరు అధ్యయన వేదిక నారాయణపేట జిల్లా కన్వీనరు వెంకటరాములు, కో కన్వీనరు ఎం సుదర్శన్. ఈ అధ్యయన వేదిక 12వ తేదీ ఈ నెల 12 రోజు రౌండ్ టేబుల్ సమావేశం డిండి ఎత్తిపోతల డిండి ప్రాజెక్టు నుండి నీళ్ళు ఎత్తిపోసే క్రమంలో మామునార్ జిల్లాకు, ఉమ్మడి మామనార్ జిల్లాకు, ముఖ్యంగా నారాయణపేట వెనుకబడిన నారాయణపేట జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని చెప్పి పాలమూరు అధ్యయన వేదిక ఈరోజు ఈ ఉమ్మడి మామనార్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఒక బహిరంగ లేఖ రాసి వాళ్ళు పట్టించుకోవాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నది. అదేవిధంగా ఈ ఏదుల నుండి నీటిని ఎత్తిపోసి నల్గొండ జిల్లాకు తీసుకుపోవడం వల్ల, ఢిల్లీలో పోసి నల్గొండ జిల్లాకు తీసుకుపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఉన్న కొంత నీటి పరివాహక ప్రాంతం కూడా అది చాలా కరువు ప్రాంతంగా, మళ్ళీ వలస పోయే ప్రాంతంగా ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో ఈ జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఆపి ఇక్కడ నీటి పరివాహక ప్రాంతాన్ని ఇంకా పెంచి ఒక అభివృద్ధి పథంలోకి వలసలు నివారించి మామనార్ జిల్లాను రేపు సస్యశ్యామలం చేయడానికి వాళ్ళు కృషి చేస్తారని చెప్పి, అందులో భాగంగా ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని వాళ్ళు అట్లా తీసుకుపోతే హర్షిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. గిరిజన బాలుర వసతి గృహాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆ సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి 7వ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. వైరస్ రావడానికి గల కారణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైరస్ సోకిన తర్వాత చికిత్స తదితర అంశాలపై పిల్లలకు తెలియజేశారు. ఉంది, వాసన వస్తుంది, ఏంటి మరి ఇప్పుడు ఎంత పిచ్చి మొక్కలు ఉన్నాయి. పిచ్చి మొక్కలే కదా చెప్పింది. మీరు పాము కోసం ఎదురు చూస్తున్నారు, కోతి వస్తున్నాయి కాబట్టి మీరు మీ వార్డెన్ సార్ మరి ఈరోజు ఎందుకు లేరు? అందరూ ఒకటి పాట పాడుతున్నారు. నేనే కదా పిలిచేది మీటింగ్, నేను ఇక్కడ ఉన్నాను అంటే ఇంకా ఎన్ని మీటింగ్స్ ఉంటాయి మీ సార్కి? ఒక వారానికి ఎన్నిసార్లు వస్తారు? ఒకరోజు నేను వచ్చాను కాబట్టి రోజు వస్తారు మేడం, రోజు వస్తారు. నేను బాగా పేర్లు చేసి అయితే ఆ మేడంకి బాగా బీపీ, షుగర్, థైరాయిడ్ బాగా ఇస్తాం. జ్యోతి ఇచ్చి బాగా సీరియస్ అయితే వెంటనే హైదరాబాద్ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యాయి. అయితే మాకు ఇంటర్ బిల్డింగ్ రాలేదు, ఇంటర్ క్లాసెస్ అని పక్కన పెట్టాను. ఇంటర్ వాళ్ళకి లేదు మేడం, వాళ్ళకి మొత్తం 5 ఉన్నాయి మేడం. గవర్నమెంట్స్ కూడా సరిపోవట్లేదు మేడం బిల్డింగ్, అంటే పైన అక్కడ అసలు పెట్టడానికి ప్లేస్ లేదు. నిర్మల్ జిల్లా చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజెప్పేందుకు 4 రోజుల పాటు నిర్వహించిన నిర్మల్ ఉత్సవాలు బుధవారం ముగిశాయి. ఉత్సవాల్లో వేలాదిగా ప్రజలు హాజరై స్టాళ్లను, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. 4వ రోజు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రజల సమన్వయ కృషితోనే నిర్మల్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నామని కలెక్టర్ తెలిపారు. ఉత్సవాలు మనం జరిపాము ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో. ఇది 4th రోజు.
యాక్చువల్గా స్టార్టింగ్లో మన 3 డేసే ఇది ఉత్సవాలు ఏర్పాటు చేస్తాం ఆలోచనలో మన ఇది షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. కానీ నిన్న మీ అందరూ ఉత్సాహం చూసి చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి మన ఇంకా ఒక రోజు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఈ నిర్మల్ ఉత్సవాలలో భాగంగా ఒక మంచిగా టీం కూడా యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో చాలా హార్డ్ వర్క్ చేసిన అవుట్పుట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద స్టాల్స్ పెట్టాలి, ఎన్ని అరేంజ్మెంట్స్ చేయాలి అంటే డెఫినెట్గా చాలామంది దీని మీద హోంవర్క్ చేశారు, హార్డ్ వర్క్ చేశారు. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్కి కోఆర్డినేషన్తో మన ఇది ఉత్సవాలు సక్సెస్గా చేయగలిగాము. మేజర్గా రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. నిరంతర వార్తల కోసం చూస్తూ ఉండండి K2 న్యూస్.